రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అసహేలును అచ్చట ఉండిరి. అసహేలు అడవిలేడియంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టు అయినను ఎడమతట్టు అయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అసహేలువా అని అతని నడుగగా అతడు, నేను అసహేలునే అనెను. నీవు కుడికైనను ఎడుమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అసహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుమటమాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తల ఎత్తుకొనగలను అనెను. అతడు, నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అసహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి కాని యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గిహ ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండమీద నిలువగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు కదా. తన సహోదరులను తరుమవద్దనే నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఉందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువకయుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయియుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముటమాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అసహేలు కాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోనూ అబ్నేరు జనులలోనూ 360 మందిని హతము చేసిరి. జనులు అసహేలును ఎత్తుకునిపోయి బేత్లహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.